మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్ మార్చడం కూడా మారుస్తాం కూడా చెప్తున్నాం. We need to draft a new constitution of India. एक नया सोच, एक नया दिशा, नया संविधान. ఒకవేళ ఆటవిక రాజ్యం చూడాలనుకుంటే రాజ్యాంగాన్ని కట్టి వేసుడు, రాజ్యాంగ సవరణ గురించి మళ్ళీ మాట్లాడుతుడు. నిన్ను రాళ్లతో కొట్టుకుపోతే అమ్మ మీద వచ్చే చెప్తున్నా, నిన్ను రాళ్లతో కొట్టుకుపోతే చూడు. సో రాజ్యాంగాన్ని సవరించవచ్చు, అమెండ్ చేయవచ్చు, కానీ మార్చే హక్కు లేదు. ఓకే, మారుస్తా అంటే ఊరుకోం. ఇంకా భావదారిద్ర్యం చూడండి. ఈ దరిద్రులు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగమే రాయలేదని ప్రచారం చేస్తున్నారు. చూడండి, రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారు సార్? 286 మంది రాశారు. 286 మంది. ఒరిజినల్ రాజ్యాంగాన్ని దాదాపు ఒక 2-3 kgs ఉంటుంది వెయిట్. అది పార్లమెంట్ నుంచి మేము గుర్తొచ్చుకున్నాం దాన్ని ఒరిజినల్ కాపీని తీసి లాస్ట్ కి చూస్తే 286 మంది సంతకాలు ఉంటాయి. అందులో ఒక సంతకం అంబేద్కర్. కామెడీ అంటే ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే, ఈ 75 సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చెప్తే పిచ్చ కామెడీ ఇస్తుంది. అంటే జస్ట్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే. ఇప్పుడు రాజ్యాంగ కమిటీ రచనా కమిటీకి అధ్యక్షుడు అంటే అసలు ఆయనది ఏం పాత్ర లేదంట. ఇంకేం చెప్తాం మనం? ఇంత భావదారిద్ర్యానికి దిగజారితే అంబేద్కర్ గారిని అంత ఘోరంగా అవమానిస్తా అంటే ఆలోచించండి. అంబేద్కర్ అంటారు చూడరా నీకు చెప్పింది. మళ్ళీ తిట్టిపిస్తుంది వాడిని, మళ్ళీ ఇంకో దళితులతోటే. వీడేందుకు తిడుతున్నాడు? వీడు పెయిడ్ బ్యాచ్. ఇప్పుడు ఎవడైతే ఊరికి దూరం పెట్టినరో ఏ బాపనోడైతే ఆ బాపనోనికి ఓటేయమని మందకృష్ణ మాదిగా చెప్తుండే. ఎందుకు చెప్తుండే ఈ దరిద్రుడు? మళ్ళీ ఊరికి దూరం పెట్టడానికి కదరా, ఎందుకంటే వీడిని చిల్లర ఇచ్చారు కదా. అట్లా బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఆ కమిటీలో 22 కమిటీలు, ఆ 22 కమిటీలో మరి ఇంకో 10 సబ్ కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు. అందులో డ్రాఫ్టింగ్ కమిటీకి అరే ప్రసాద్, నీకు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడి టీవీ ఛానల్ మాట్లాడుతున్న హక్కులు నీకు ఇచ్చింది ఎవడో తెలుసారా? అంబేద్కర్ అంటాడు. ఎవడా నీకు చెప్పింది? హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరా? సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హక్కులు ఏ విధంగా మన ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అందరూ ఏమంటారు? అంబేద్కర్ అంటారు. మొన్న రీసెంట్ గా ఒక MRPS అనంతపూర్ అతను కూడా మాట్లాడాను. ఆడియో కూడా పెట్టాను నేను వీడియోలో. ఆయన ఎంత అంటే అంబేద్కర్ పాపం వాళ్ళను తిట్టాలంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళను రాంగ్ ట్రాక్ లో తీసుకుపోయి వీళ్ళందరూ అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక్కోసారి రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ అట. అసలు అంబేద్కర్ కి రిజర్వేషన్ ఇచ్చే దేశం ఇది. అంబేద్కర్ పుట్టక ముందు సో అంబేద్కర్ కొట్లాడుతున్నాయి కదరా పూనా వడంబడిక చేసి మనకి రిజర్వేషన్ సిస్టమ్ కి ఓనం స్టార్ట్ చేసింది. రాజ్యాంగంలో రిజర్వేషన్ అనే దానికి మూల కారణం అంబేద్కర్ గారే. 75 సంవత్సరాల నుంచి మారిన రాజ్యాంగం ఈ రోజు అమరా ప్రసాద్ గారి వల్ల 75 సంవత్సరాల్లో చాలా మారిందండి. ఉలనా కొడుకులకి మారడానికి, సవరించడానికి, అమెండ్ చేయడానికి, మార్చడానికి చాలా తేడా ఉందిరా అయ్యా. ఈ ఎడ్డి నా కొడుకులు అంటే కేడుసారి చేస్తున్నారు. వాడు ఆ పదాలని కావాలని అది అటు చేస్తున్నారు. మార్చడానికి అది కథలు పడుతున్నారు. అమెండ్ చేసుకో, మోడీ కూడా చేసిండు, ఎవడేం అనలేదు. మోడీ అమెండ్ చేస్తే 106సారి. కానీ రిప్లేస్ చేస్తా, మారుస్తా అంటే ఊరుకోం, తోలు తీస్తాం. కొత్త రాజ్యాంగం రాయలే. కొత్త రాజ్యాంగం ఒక అడిషనల్ పేజెస్ యాడ్ చేసినాం కాబట్టి ప్రజల్ని ఏ మారుస్తా అంటే ఊరుకోం. ఒక్క నిమిషం రోషన్ గారు, రాజ్యాంగం మారలేదు అన్నది అబద్ధం అండి. రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని కంప్లీట్ గా మార్చారు. ఎందుకంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేది మొదట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు లేదు. అవన్నిటి మీద సుప్రీంకోర్టులకు పోయినరు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది స్పెసిఫిక్ గా రాసినా రాయకపోయినా అవన్నీ అంతర్లీనంగా సెక్యులర్ అవన్నీ ఉన్నాయి అని క్లియర్ గా ఎప్పుడో తీర్పిచ్చింది. మళ్ళా మీదికెళ్ళి ఇంకా కథలు చెప్తున్నావు. ఎన్ని ఆర్టికల్ చూపెట్టాలి? సెక్యులర్ అందరు సమానం ఉండాలని చెప్పింది, అన్ని అబద్ధాలు మాట్లాడతావు. అలాంటిది 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా మొత్తం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు యాడ్ చేసి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేశారు. ఇది కాకుండా రాజ్యాంగాన్ని 120 అమెండ్మెంట్స్ చేశారు. ఇప్పుడు దాకా ఎన్నో మారుతున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట రాగానే మాత్రం ఈ అంబేద్కరిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫేక్ అంబేద్కరిస్టులు కావచ్చు, కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. ఎప్పుడు రెచ్చిపోలేదురా. మోడీ కూడా ఆర్టికల్ 370కి సంబంధించిన అమెండ్మెంట్ చేసిండు.
అర్థమైందా? రెచ్చిపోలే. అట్లా ఎన్నో అమెండ్మెంట్స్ జరిగినాయి, రెచ్చిపోలే. నువ్వు రిప్లేస్ చేస్తా అంటున్నావు, మారుస్తా అంటున్నావు, అది కరెక్ట్ కాదంటున్నాం. మార్చలే రాజ్యాంగాన్ని, అమెండ్ చేసినాం. వి అమెండెడ్ 106 టైమ్స్. ఓకే, కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి మీద కూడా పెద్ద రివోల్ట్ తీసుకొచ్చారు. సరే మారుస్తాడు మార్చకపోతాడు తర్వాత విషయం అండి. అసలు మార్చాలి అని నేను కోరుకోవటం, ఆ కోరికను నేను ప్రకటించుకోవటం అంత పెద్ద నేరమా? నేరమే. భారత రాజ్యాంగాన్ని రిప్లేస్ చేస్తా అంటే నేరమే. ఏక్ నయా సోచ్ నయా సంవిధాన్ అన్నాడు కేసీఆర్, ఇప్పుడే చూపెట్టినా కదా. నేరమే. మాట్లాడితే మాకు వాక్ స్వాతంత్రం ఉందని హిందూ ధర్మాన్ని తిడతారు, మతాలను తిడతారు, దేవుళ్ళని తిడతారు. మనువాదులను తిడతాం, బ్రాహ్మణవాదులను తిడతాం, వివక్షను పెంచి పోషించే సనాతన ధర్మం పేరు మీద అధర్మాన్ని ధర్మబద్ధం చేసే గాడి కొడుకుని తిడతాం. అర్థమైందా? హిందూ ధర్మం వేరు, సనాతన బ్రాహ్మణిజం వేరు, బ్రాహ్మణుల సనాతన ధర్మం వేరు. ఓకే, రాజ్యాంగాన్ని మార్చమని అడగటం మాత్రం ద్రోహమా? ద్రోహమే. రాసుకో బాపనోడా. ఈడు బాపనోడు ఈ లలిత్ కుమార్ అంటాడు, ఆయన మాదిగాని అడుగుతాం. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక చర్చ పెట్టండి. ఎందుకు మార్చాలో మేము చెప్తాం, ఎందుకు మార్చొద్దో మీరు చెప్పండి. చెప్తాం. ఎందుకు మార్చొద్దు అంటే ఈ ఎలక్షన్స్ ఉండాలి కాబట్టి మార్చకూడదు, ఏది రిజర్వేషన్లు ఉండాలి కాబట్టి మార్చకూడదు, కోర్టులు ఉండాలి కాబట్టి మార్చకూడదు. అర్థమైందా? ఎలక్షన్ కమిషన్ ఉండాలి కాబట్టి మార్చకూడదు. 100,000 లక్ష కారణాలు చెప్తా. చూస్తారు. అరే ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు కదా. అసలు చర్చకే తావు లేకుండా బెదిరింపులు ఏంటి, భయపెట్టాలి ఏంటి, చంపేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సెన్సిటివ్ ఉంటాయి, వాటిని టచ్ చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఇదే లలిత్ కుమార్ ఉన్నాడు, వాళ్ళ తల్లిని తిట్టి తూరుకుంటాడా? చర్చిద్దాం, మీ తల్లి అట్లా మీ తల్లి అట్లా ఏదైనా నెగిటివ్ మాట్లాడినా ఊరుకుంటావా? చర్చ కూడా రానియవు. సేమ్ థింగ్, రాజ్యాంగం అనేది అంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దాన్ని మార్చే హక్కు లేదు. ఆ టాపిక్ కూడా చర్చకు కూడా తావలేదు. అది దరిద్రుడా. పైగా అంబేద్కర్ గారి విషయంలోకి వచ్చేప్పటికి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఆయన రాసిందనే తప్పు పడతావా అంటారు. అరే ఆయన ప్రపంచ మేధావి కాదు, ఆయన చదువుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో బహుశా దానిలో మేధావి అయితే అయి ఉండొచ్చు. ప్రపంచంలో అరే అవలా నా కొడుక చైర్మన్ అయ్యి ఎంత కష్టపడి తన ఆరోగ్యం క్షీణిస్తున్నా కష్టపడి 3 ఏళ్లలో రాసిండు. పాకిస్తాన్ 30 ఏళ్ళు పట్టింది రాజ్యాంగం రాసుకోవడానికి. మళ్ళా అట్లాంటి మహనీయుని మీద మీరే భారతరత్న ఇచ్చి మీరే అవమానించడం గాడిది కొడుకులారా. అంటే ఉట్టిగా అలా పోయేది ఏం లేదు కదా. భారతరత్న ఉట్టి టైటిలే కదా. ఎంతమందికి ఇచ్చారు నోరు మూపించడానికి మీ ఓట్ల కోసం? మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే రాజ్యాంగం ఎత్తేస్తా అన్నారు, రిజర్వేషన్ ఎత్తేస్తా అన్నారు. చదువుకున్న వ్యక్తి కాదు. ఈరోజు హిందూ గ్రంథాల గురించి ఆయన పరిజ్ఞానం ఎంత అనేది ఆయనకు సంబంధించిన రిడిల్స్ ఆఫ్ రామాయణ కృష్ణ చదివితేనే అర్థమవుతుంది. ఆయనకి సబ్జెక్ట్ అర్థం కాలేదు. ఎందుకు కాలేదురా? క్లియర్ గా అర్థమైంది. శంభూకుని ఎందుకు చంపిర్రా అని అడిగిండు. మీ ఏవేవి వివక్ష ఉన్నాయో అవన్నీ చెప్పిండు రిడిల్స్ ఆఫ్ రామాయణంలో. అవి మీకు నచ్చట్లేదు, ఆ నిజాలు అంగీకరించాలంటే మీకు నచ్చట్లేదు. అందుకని ఆయనకే సబ్జెక్ట్ తెలియదని మాట్లాడబడుతుంది. అంటే ఎంత కావరం ఎక్కిండ్రు, ఎంత మస్తు ఉన్నారు మీరు, మీ బాపన్న కొడుకులు. రామకృష్ణ రాసే ముందు మా బొట్టోళ్ళని ఎవరన్నా అడిగి ఉంటే అది కూడా కాదురా. ఆయన పెద్ద రీసెర్చ్ చేసి అన్ని పుస్తకాలు చదివినాకనే ఇలా వివక్షకు సంబంధించి ఉన్నాయిరా అని ఆయన పుస్తకం రాసిండు. ఆయన ఉట్టిగా ఊహించి రాయాలి ఆయన. ఓకే, అవులా నా కొడుక అవడానికి కారణం బలమైన కారణం ఎక్కడ మీకు అభిత్రం ఉద్యమం కాదండి. ఇప్పుడు మాకు ఇంతకాలం ఏం చేసామంటే అంబేద్కర్ ని చూపించిన కోరం ఉంది కదా, అది ఇదే కావచ్చేమో. ఇదే కావచ్చు. ఇప్పుడు మీకు వస్తుంది అదేరా అమర ప్రసాద్ చెత్తనా కొడక, నువ్వు చెడగొట్టినావు. నువ్వు నిజంగా శూద్రుడివేనా? మాదిగాలో పుట్టినావా లేకపోతే బాపను కొట్టినావా? చెప్తాం ప్రపంచ విజేత ఎవడు అన్నాం అనుకో తక్కువ అని చెప్తాం, అలెగ్జాండర్ అని. కానీ వాడిని భారతదేశాన్ని దండయాత్ర చిత్తుగా ఓడగొట్టిన రాజుగారు తెలుసా? అది వాడు మొత్తం ఎందుకు తెలియదు? అందరికి తెలుసు. పురుషోత్తముడు అని అందరికి తెలుసు. పోరస్ అని. కానీ ప్రపంచ విజేత అని చదువుకుంటున్నాం. పురుషోత్తముడు మన భరతుడు ఈ దేశానికి ఇవాళ భారత్ అని పేరు పెడుతున్నాడు. ఆయన ఎంత పెద్ద రాజు, మొత్తం ప్రపంచాన్ని జయించిన రాజు ఆయన. ఒకరికి తెలుసా? అంటే మనకు తెలియకుండా మనకి ఎన్నో ఎక్కడరా ఇప్పుడు చెప్పగలుగుతారా? భరతుడు ఏ శతాబ్దం వాడు చెప్పగలుగుతారా? ఏమి చెప్పలేరు. ఆలోచించండి మిత్రులారా. సనాతన ధర్మం అంటేనే ఎప్పటి నుంచో ఉన్న ధర్మాలను ఫాలో కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలంటారా వద్దు అంటారు? సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదు.
ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను. ఒకటి గమనించండి, ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది. ఇప్పుడు కొన్ని కులాల్లో ఇది ఉంది, ఈ ఆచారం ఉంది. మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే ఉందో అది మన అమ్మాయికి అయితే ఒప్పుకుంటామా? మీ అమ్మాయినైతే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మం కరెక్ట్ అని చెప్తున్నారో వీళ్ళు ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళ కుటుంబాల్లోంచి ఇస్తారా? మరి నిజంగా అది దేవుడి కోసమే కదా ఆ బిడ్డను సమర్పించేది, దేవుడికి కానుకగా కదా. మరి మీరు కూడా దేవుడికి కానుకగా సమర్పించండి. ఏదే పాత కాలంలో కింది కులాల వాళ్ళు భరించేవాళ్ళు. మన జీవితాలు ఇంతే కావచ్చు, మనం అక్కడ పుట్టాం కాబట్టి మన బతుకులు ఇంతే కావచ్చు అని వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాన్ని వ్యతిరేకించే శక్తి లేక భరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ నవయువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జై భీమ్ సినిమా వచ్చింది, అది చాలా కనువిప్పు. ఇట్లాంటివి చూసిన తర్వాత వాళ్ళకి దీన్ని ఒప్పుకోవాలని లేదు. ఆలోచించండి మిత్రులు. ఓకే, సో నేను చాలా ఆధారాలు చూపెడుతున్నా, సో ఆలోచించమని కోరుతున్నా. ఓకే, ఇంకా కొన్ని సో ఫాస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఏ రాజకీయ పార్టీ అయినా మతం పేరుతో కులం పేరుతో మనుషుల్ని ద్వేషించడం నేర్పినంత శ్రద్ధగా ప్రేమించడాన్ని నేర్పకపోతే ఆ పార్టీ కార్యకర్తల అరాచకాలు ఇదిగో ఈ వీడియో లాగా ఇలా బయటకు వస్తాయి. బాధితుడు ఆదివాసీ, పేరు దస్మత్ రావత్. అతని మీద మూత్రం పోసిన వ్యక్తి మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా ప్రధాన అనుచరుడు ప్రవేశ్ శుక్లా. నిందితుడిని ఆలస్యంగా అరెస్ట్ చేయడంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్లా అంటే బాపనోడు విమర్శలు ఎదుర్కొన్నారు. నవంబర్ లో మధ్యప్రదేశ్ ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ ఒక్క ఆదివాసీ గాని ఒక శూద్రుడు బాపనోడి మీద వచ్చి ఎంత పెద్ద అనర్థం జరుగుతుందో మీరు ఆలోచించండి. అర్థమైందా? మరి బాపనోడు పోయొచ్చా అంటే మన మైండ్స్ ని ఎట్లా నాశనం చేసిర్రు ఈ వివక్ష అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే, అగ్రకులం వాళ్ళకైతేనేమో ఆ రియాక్షన్ వేరే ఉంటుంది, మిగతా వాళ్ళకైతే వేరే ఉంటుంది. ఎట్లా? ఎందుకు నీ లోపల అదే ప్రాణం ఉంది, వీని లోపల అదే ప్రాణం ఉంది కదా. సో కాబట్టి ఈ దరిద్రం పోవాలి. ఓకే, ఈ దరిద్రాన్ని పెంచి పోషించేది ఒకటి అంటే ఇదే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మనువాదులు, బ్రాహ్మణవాదులు. ఎంత డ్యామేజ్ చేస్తుందో చౌహాన్ కి తెలుసు. అందుకే వెంటనే బుల్డోజర్ ని రంగంలోకి దింపి నిందితుడి ఇంటిని కూల్చేశారు. ఆ తర్వాత సీఎం బాధితుడిని ఇంటికి పిలిపించుకొని స్వయంగా అతని కాళ్ళు కడిగి ఇలా సన్మానం చేశారు. ఈ దస్మత్ రావత్ గాని ఇలాంటి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు గాని ముఖ్యమంత్రులు తమ కాళ్ళు కడగాలి అని చెప్పి కోరుకునేది సమానత్వం, ఆత్మగౌరవం. నాయకులు వాటిని పాటిస్తూ కార్యకర్తల్ని ప్రోత్సహించినప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాదు. ఆలోచించండి. नमस्कार। मेरी एक तरफ सीधी जिले में आदिवासी व्यक्ति के मुंह पर पेशाब करता ये भारतीय जनता पार्टी के विधायक केदारनाथ शुक्ला का प्रतिनिधि है। मेरी दूसरी तरफ सीधी जिले के ही थाने में इस हालात में खड़े पत्रकार हैं। जानते हैं कि इन दोनों तस्वीरों में कॉमन क्या है? इन दोनों तस्वीरों में ये कॉमन है कि ये दोनों तस्वीरें भारतीय जनता पार्टी के सीधी जिले के विधायक केदारनाथ शुक्ला से जुड़ी हुई है। ये मध्य प्रदेश भाजपा का दंड विधान स्टाइल है गुरु। पत्रकारों ने भाजपा विधायक के खिलाफ खबर लिख दी थी तो नंगा करके थाने में खड़ा करवा दिया था, और अब उसी भाजपा विधायक का प्रतिनिधि आदिवासियों पर पेशाब कर रहा है। दलित आदिवासियों के शोषण के लिए बीजेपी नेताओं के पास कोई उचित कारण हो ये जरूरी नहीं है। 5 किलो राशन का एहसान आदिवासियों को पेशाब स्नान बर्दाश्त करने की ताकत तो दे ही देता है। बहुत मुश्किल से आदिवासी व्यक्ति के मुंह पर पेशाब करने वाले प्रवेश शुक्ला को पुलिस ने गिरफ्तार किया, लेकिन जिस तरह से दामाद बनाकर जिस तरह से थाने में उसका सम्मान हुआ उससे साबित हो गया कि भाजपा की सत्ता में आदिवासियों पर पेशाब करना ना कोई बहुत बड़ा क्राइम नहीं है। देश भर के आदिवासी और दलित चिल्लाना बंद कर दें, इसीलिए गिरफ्तारी केवल मजबूरी है। लेकिन थाने जाते हुए इसका जरा स्टाइल देखिए, और उसके बाद पुलिस पीठ पर शाबाशी का हाथ कैसे मारती है वो भी देखिए। अगर इस जगह पर प्रवेश शुक्ला ना होता, कोई परवेज होता, कोई खान होता, कोई मौर्य होता, कोई यादव होता, कोई और होता, तो क्या पुलिस ऐसे ही दामाद बनाकर थाने लेकर के जाती? नहीं, ये भारतीय जनता पार्टी का आदमी है, ये विधायक का प्रतिनिधि है, इसके पीछे सत्ता की ताकत है। इसीलिए शिवराज सिंह चौहान की पुलिस आदिवासी के मुंह पर पेशाब करने वाले प्रवेश शुक्ला की पीठ पर वाशी वाली थपकी मार रही है। जिस देश में पेड़ पत्थर सब में भगवान विराजते हैं, उस देश में भारतीय जनता पार्टी का एक नेता
एक आदिवासी समाज के व्यक्ति के मुंह पर पेशाब कर रहा है? जिस देश में जीव जंतु, गाय भैंस, कीड़े मकोड़ों सबका सम्मान किया जाता है, उस देश में भारतीय जनता पार्टी का विधायक का ये प्रतिनिधि आदिवासी व्यक्ति के मुंह पर पेशाब कर रहा है। जिस भारतीय जनता पार्टी के हाथ में दलितों और आदिवासियों ने देश की भागदौड़ दे दी, उसी भाजपा का नेता आदिवासी व्यक्ति के मुंह पर पेशाब कर रहा है। ये शराब का नशा नहीं है, ये उस सोच का नशा है जो सीधी के भाजपा विधायक केदारनाथ शुक्ला से प्रवेश शुक्ला में ट्रांसफर हुआ है। जी दोस्तों, शराब के नशे में ना ये प्रवेश शुक्ला क्या अपने घर में किसी के मुंह पर, किसी के सर पर पेशाब कर सकता था? शराब के नशे में क्या ये किसी बीजेपी नेता के सर पर पेशाब कर सकता था? नहीं कर सकता था। तो फिर एक आदिवासी व्यक्ति के मुंह पर पेशाब क्यों की? इसमें क्या है कारण? इस क्यों का जवाब ना आप ही के भीतर है। इस क्यों का जवाब आप जानते हैं। पेशाब विसर्जक प्रवेश शुक्ला जैसे न जाने कितने प्रवेश शुक्ला SC/ST एक्ट को हटाने की मांग करते हैं। कहते हैं कि इस एक्ट से दलित आदिवासियों को प्रोटेक्शन मिलता है। इस एक्ट का इस्तेमाल दलित आदिवासी गलत तरीके से करते हैं। मोदी जी के राज में सब बराबर हो गए, सब समान हो गए हैं। जब सब समान हो गए हैं तो फिर SC/ST एक्ट का क्या काम है? ठीक उसी तरह जैसे ये आरक्षण का विरोध करते हैं, वैसे ही इनको SC/ST एक्ट भी नहीं चाहिए। दोस्तों, जब SC/ST एक्ट है तब दलित आदिवासियों का ये हाल है। अब जरा सोचिए कि जब ये नहीं रहेगा तब क्या होगा। वीडियो तो आप सबने देखा होगा, मैं वो वीडियो आपको नहीं दिखाऊंगी और एक आदिवासी का अपमान मैं आपको दिखा भी नहीं सकती, लेकिन सत्ता की समानांतर पंक्ति में बैठे प्रवेश शुक्ला जैसे लोगों को ऐसा कुकृत्य करने की ताकत कहाँ से आती है? अभय वर कहाँ से मिलता है जी? कहाँ से आती है इनके भीतर वो हिम्मत जिसकी मद में चूर ये किसी आदिवासी के मुंह पर पेशाब करते हैं? ये प्रवेश शुक्ला है, ये सीधे से भाजपा विधायक केदारनाथ शुक्ला का प्रतिनिधि है। लेकिन जैसे पूरी दुनिया में थू-थू होने लगी, विधायक उस बात से ही मुकर गए कि प्रवेश शुक्ला उनके प्रतिनिधि हैं। भारतीय जनता पार्टी इस बात से मुकर गई कि प्रवेश शुक्ला भारतीय जनता पार्टी का कार्यकर्ता है। अगर विधायक का प्रतिनिधि प्रवेश शुक्ला नहीं है तो अखबारों में ये झूठी खबर छपी थी क्या? उसका ये लेटर झूठ है क्या? अगर बीजेपी का कार्यकर्ता नहीं है तो क्या ये दस्तावेज झूठे हैं? नहीं, झूठ नहीं है। अब प्रवेश शुक्ला के ऊपर धाराएं भी लगेंगी, प्रवेश शुक्ला की गिरफ्तारी भी होगी, प्रवेश शुक्ला की निंदा भी भारतीय जनता पार्टी करेगी और प्रवेश शुक्ला की सेवा में मध्य प्रदेश पुलिस 24 घंटे तक पर भी रहेगी। जिस पर पेशाब किया वो मुकर जाएगा। कुछ दिन में उस पर इतना दबाव होगा कि वो पेशाब को अमृत मान जाएगा। आप ही के लिए इस वीडियो में इतना ही। नमस्कार, जय हिंद, जय भारत। ఆలోచించండి. సో ఇదంతా ఎందుకు వస్తుంది? ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని మన బ్రెయిన్లలో నింపడం జరిగింది. సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో అది తప్పు కాదు అన్న భావం వస్తుంది కాబట్టి సో ఆ విధంగా మనం ప్రవర్తిస్తాం. ఇప్పుడు వాడు తాగి ఉంటే వాళ్ళ అమ్మ మీద పోయాడు కదా, వాళ్ళ బీజేపీ నాయకుడి మీద పోయాడు కదా, ఉత్సవ బ్రాహ్మణుడి మీద పోయాడు కదా, మరి ఆదివాసిని ఎందుకు వచ్చినవరా? ఎందుకంటే వాళ్ళు తక్కువ జాతి అని చిన్నప్పటి నుంచి నేర్పించినాం కదా. సో ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇట్లాంటి వందలు. ఇవాళ బిల్కిస్ బాను రేప్ చేస్తే వాళ్ళ బాపనలను మళ్ళీ వదిలేసినావు, అర్థమైందా? సో మనీషాని రేప్ చేసి చంపేసిండు బాపనోడు. పోలీస్ కేసు ఫైల్ చేయాలి, కేసు ఫైల్ చేయమని కొట్లాడితే ఆ యొక్క కేసు ఫైల్ చేసినందుకు వాళ్ళ తల్లిదండ్రులను బుల్డోర్ గుద్ది చంపేశారు. ఇట్లా వందల ఇన్సిడెంట్లు. ఇక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సంగతి చూసినాం. ఇక దళితుల మీద అయితే యూపీ అక్కడ రాష్ట్రాలు అయితే ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే ఇక దళితుల బతుకులు అయితే వాళ్ళ శరీరం మీద బట్టలు వేసుకోకూడదు, భయంకరం. ఓకే, ఇక దాడులు, ఇది వాళ్ళని చంపుడు, ఇవన్నీ నిత్యకృత్యం. చూడండి, ఇప్పటికీ ఉంది వివక్ష. చూడండి, మేం జంతువులం కాదు, మనుషులం. మీలాగా మేం కూడా మనుషులుగానే పుట్టాం. మీ పిల్లలు చదువులు చదివి జీవితంలో ఎదుగుతున్నారు. మరి మా పిల్లలు ఇంకా ఎన్నాళ్ళు ఈ వెనుకబడతనంలో మగ్గాలి? 10-15 రోజులుగా మా పిల్లలు బడికి వెళ్లటం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. లీలాబేన్ గుజరాత్ లోని బనాస్కాంఠా జిల్లాలోని అంగన్వాడా గ్రామంలో ఉంటారు. ఆమెది వాల్మీకి కులం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలపై వివక్ష చూపుతున్నారని ఆమె అంటున్నారు. మీరు భంగి వాళ్ళు, పెద్ద కులస్తులతో కూర్చోడానికి వీల్లేదు. పెద్ద కులం పిల్లలు తాగి నీళ్లు కూడా మీరు తాగకూడదు.
మీరు మీ వాటర్ బాటిల్, మీ ప్లేటు, గ్లాసు ఇంటి నుంచే తెచ్చుకోండి అని టీచర్లు అంటున్నారని మా పిల్లలు నాతో చెప్పారు. మీరు పెద్ద కులస్తులతో కలిసి కూర్చోకూడదు, మీరక్కడే కూర్చోవాలని అంటున్నారని పిల్లలు చెప్పారు. మా ఊళ్ళో ఇంకా అంటరానితనం ఉంది. మా పిల్లలు దాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్నారు. తరగతులు ప్రారంభమయ్యాక ఒకరోజు మధ్యాహ్న భోజన సమయంలో లీలా కుటుంబ సభ్యులు కొన్ని ఫోటోలు తీశారు. ఆ ఫోటోలో పిల్లలంతా ఒకవైపు ఉంటే వాల్మీకి కులానికి చెందిన 3 పిల్లలు మాత్రం ఒక మూలన కూర్చుని ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా జరుగుతోందని నేను మా అమ్మతో చెప్పాను. టీచర్లు అలా వివక్ష చూపకూడదని మా అమ్మ చెప్పింది. 2వ తరగతికి వచ్చాక నేను స్కూలుకు వెళ్లిన ప్రతిరోజు వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చేది. నేను ఈ విషయం గురించి మా అమ్మకు చెప్పినప్పుడు మా అన్నయ్యకు చెప్పి ఫోటోలు తీస్తే అందరికీ తెలుస్తుందని ఆమె చెప్పింది. బీబీసీ ఆ స్కూల్ కి వెళ్లి దళిత కుటుంబాల పిల్లలపై ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడే ఇట్లుంటే ఒక 100 సంవత్సరాల వెనకాల ఎట్లుండే ఆలోచించండి. ఇవన్నీ ఎవరు పెంచి పోషిస్తుండ్రో మీరు చెప్పండి. ఈ మనుస్మృతి కాదా? ఈ బాపనోడు కాదా? దయచేసి ఆలోచించమని ప్రాధేయపడుతున్నా. ఐఎమ్ షోయింగ్ ఎగ్జాంపుల్స్. అంటే మనం ఫేక్ ఏదో ఓరిపోడు కాదు. ఓకే, ప్రశ్నించినప్పుడు వాళ్ళు దాన్ని ఖండించారు. అయితే లీలా వాల్మీకి స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ టక్కర్ పై బనస్కాంటా జిల్లా సిహోరి పోలీస్ స్టేషన్ ఠాకూర్ ఇలాంతా బాపనోళ్ళు అన్న. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో 2018-19 మధ్య కాలంలో 1,39,000 దళిత అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం 2017లో గుజరాత్ లో 1,447 దళిత అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 2018లో ఈ సంఖ్య 1,426 కాగా 2019లో 1,416 కేసులు నమోదయ్యాయి. ఇక 2010లో నవసర్జన్ ట్రస్ట్ అనే సామాజిక సంస్థ అంటరానితనంపై ఓ సర్వే నిర్వహించింది. એટલે સર્વેનું તારણ એવું હતું કે ગુજરાતમાં 54% શાળા. ఈ సర్వే లెక్కల ప్రకారం 54% ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో దళిత విద్యార్థులను వేరుగా కూర్చోబెడుతున్నారని తేలింది. ఇది కేవలం గుజరాత్ కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మిగతా రాష్ట్రాల్లోనూ మేము దీన్ని చూసాము. అర్థమైందా మిత్రులారా? సో ఐఎమ్ షోయింగ్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, ఆలోచించండి. ఎన్ని రకాలుగా ఈ దరిద్రులు చూడండి. ఇగో దేశం మొత్తం బీఫ్ కంపెనీల దగ్గర ఏమంటారు చందాలు వసూలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. సో ఎక్కువ బీఫ్ కంపెనీలన్నీ బ్రాహ్మణులకే ఉన్నాయి. బ్రెజిల్ తర్వాత ఫస్ట్ బ్రెజిల్ బీఫ్ ఎక్స్పోర్ట్ దేశము, తర్వాత ఇండియా, తర్వాత ఇది అమెరికా. సో అన్ని ఈ చేసుకుంటా మళ్ళా దళితులని లేకపోతే ముస్లింలని కొట్టడం ఏంది చూడండి. అగ్రహారంలో అయ్యగారికి మటన్ షాప్ మీద ఆమ్దాన్ వస్తే ఎంత తేన్మారుంటది. జ్యోతిష్యం చెప్పే శాస్త్రి గారు షాపుల మీద వచ్చే ఆమ్దానితోనే బతికితే ఎంత చిత్రం అనిపిస్తది. శాకాహారం మూటలు పెట్టిన శర్మన్న కోళ్ల పారం మెయింటైన్ చేస్తున్నాడంటే ఏనో ఒక ఆడ కలుక్కుమంటదా అనదా. ఇగో గీ ముచ్చటిన్నాక నేను కూడా గిట్లనే షాక్ తిన్నా. ముత్తైదువ తన ముత్తేగన్ని మొగడొద్దన్నదట ఎన్కట్టుకోగావే. అగో అట్లనే ఉన్నది పువ్వు గుర్తోలు ఇగ్రం కూడా. పెద్ద కూర పంచాయతీ మీద పొత్తెల తీస్తుండ్రు కదా, కానీ వీళ్ళేం చేసిండ్రో తెలుసునా? బయటి దేశాలకు పెద్ద కూరను సప్లై చేస్తున్న కంపెనీల తానా చందాలు తీసుకుండ్రు. పోయిన తాప 2,50,00,000 తీసుకుండ్రట. గీ ముచ్చట మేం చెప్తలేము, ఎలచ్చన్ల సంఘానికి కుత్తు పువ్వు గుర్తులే చెప్పిండ్రు. అంటే పార్టీలకు ఎవరెవరు ఎంత చందాలిచ్చింది చూపియాలే ఎలక్షన్ల సంఘానికి. ఆగో గా కాయిదాలల్లా పెద్ద కూరను సప్లై చేసే 3 కంపెనీల నుంచి చందాలు తీసుకున్నది నిజాయితీగా చెప్పిండ్రు. కోడలకు సుత్తులు చెప్పి తలగపోయినట్లేదు గీ ముచ్చట. పొయ్యి మీదకి కూర ఎక్కనీయం, మూతలు తీసి బగోన్లు మురక చూస్తాం, తింటే దేశంలోకి వెళ్ళిపోవాలి అని సుద్దులు చెప్పే సిద్ధయ్యలు పార్టీని నడిపేందుకైతే పైసలు తీసుకోవచ్చన్నట్టు. బ్రాహ్మణుల పెళ్లికొయ్యి రొయ్యల దేవులాడు ఎందుకు సారు? వాళ్ళ తిండి నాళ్ళని తిననిస్తే అప్పుడు 2.5 కోట్లు ఇచ్చినోళ్ళు రేపు 5 కోట్లో 10 కోట్లో ఇస్తుండొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకి ఎద్దులు వాళ్ళు చంపుకొని తింటే ఈ బాపనవాడికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎద్దులు ఉన్నాయి కదా. సో అది మొన్న కూడా ఎలక్టరల్ బాండ్స్ బీఫ్ కంపెనీల నుంచి వచ్చినాయి ఎవరికి? బీజేపీకి. ఆలోచించండి మిత్రులారా, నిజంలో బతుకుదాం. ఓకే.
चढ़ने देते, अंदर नहीं जाने देते राम मंदिर। हमारा तो कोई मंदिर है नहीं, उनके मंदिर है, उनमें जाते कभी कभी राम पड़ता बाहर से दर्शन करके आ जाते। भेदभाव रखते जाति ये चमार है, वो भले ये वो धोबी है, ये भंगी, ये बसोड़ नहीं बनने देते राम। अच्छा ऐसा बोलते हैं कि ना पानी नहीं है, कैसे भी लेके आओ। और हरिजन मोहल्ला से स्वच्छ जगह करता है। बात अकेले सिर्फ खीरी गांव की नहीं है। सीहोर जिले में ग्रामीण इलाकों में खास तौर पर जहां पर दलित समुदाय के लोग रहते हैं, वहां पर इस तरह की घटनाएं आम हैं। The injustice that the caste system in India does, the pain and trauma that the caste సౌత్ ఇండియాలో కొంచెం బెటర్ మిత్రులారా, నార్త్ ఇండియాలో ఇంకా వరస్ట్. ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు దళితుడు గుర్రం ఎక్కకూడదు, దళితుడు మీసాలు పెంచకూడదు, ఇట్లా అనేకం ఈ గుళ్ళకైతే అసలు రానియరు. is beyond anything I know anywhere else in the world. And so I see my politics as challenging the. అర్థమైందా? నేను వెనకటి చెప్తాను, ఇప్పుడు ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక కూడా ఈ పరిస్థితి ఉంది. ఇది ఎత్తేస్తే జస్ట్ ఊహించుకోండి. దళితులంటే మోడీకి ఎందుకంత ద్వేషం? హత్రాస్ పేరు గుర్తుందా? అక్కడ ఒక దళిత బిడ్డను అగ్ర కులానికి చెందిన ఉన్మాదులు రేప్ చేసి చంపడం గుర్తుందా? చంపిన ఆ కులోన్మాదులను మోడీ కాపాడిన సంగతి గుర్తుందా? దళిత బిడ్డ శవాన్ని పోస్ట్ మార్టం చేయకుండా అర్ధరాత్రి దహనం చేసిన దారుణం గుర్తుందా? సోషల్ మీడియాలో ఆ దళిత బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టిన బీజేపీ నీచత్వం గుర్తుందా? మీడియా ముందు మాట్లాడకూడదని ఆ బిడ్డ తల్లిదండ్రులకు హెచ్చరించిన పోలీసులు గుర్తున్నారా? ఈ అన్యాయాన్ని సహించలేక ఆ దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ ప్రియాంకలు వెళ్తే వారిని కూడా మోడీ అరెస్టు చేసిన ఘటనలు గుర్తున్నాయా? ఇదే కాదు, మీసం పెంచినందుకు రాజస్థాన్ లో దళిత యువకుడిపై దాడి, చెప్పులేసుకుని నడిచారని 5 దళితులపై నడి రోడ్డుపై దాడి, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో దారుణాలు. ఓ దళిత సమాజమా, మేలుకో. మత విద్వేషాలు రెచ్చగొట్టి కుల వివక్షను పెంచి మనల్ని మళ్లీ బానిసలుగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని గుర్తించు. రా, ఈ దళిత ద్రోహి మోడీని గద్దె దింపుదాం. ఆలోచించరా మందకృష్ణ, నీ చిల్లర కోసం దళిత జాతికి ద్రోహం చేస్తావరా? చెత్త నా కొడుక. ఒక ఆవిడ మాట్లాడుతుంది, కులాలు అనేవి బ్రిటిషోడు పెట్టాడట. కంటి ఎర్రోడు ఎవడన్నాడు ఇక్కడ? చరిత్ర తల్లి ఎర్రోడికి చెప్పాల మాటలు. బ్రిటిషోడు వచ్చి కులాలు పెట్టాడా? మనందరూ ఒప్పేసుకున్నావా? ఆ బాబు మాకు ఏ కులం ఇస్తారండి బ్రిటిషర్? మీకు రెడ్లండి మీరు. అయ్యి బాబా అయితే బాగుందండి. మరి మేము మాకే కులం ఇస్తారండి? మీరు గౌడ్లండి. మాకే కులం మీరు చౌదరీస్ అండి. ఆహా, ఎవరి కులం వాళ్ళు పనిచేసుకుని వెళ్ళిపోయావా బ్రిటిషోడి దగ్గర? భారతదేశంలో అన్ని భాషలు నేర్చేసుకుని మన కులాలు ఇచ్చేసి మనల్ని ఎడగొట్టిసిడా? అంతకంటే దరిద్రపు వాదన మరొకటి ఉంటుంది. అది కూడా నమ్మేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని ఏమనాలి అసలు? ఆ సిపాయిలు తిరిగిపోయి ముందంటే కులాలు మార్చేసంటే, ఇదిగో నువ్వు ఈ కులం తీసుకోవా బాగుంటది, ఆ కులం నువ్వు బయటకెళ్ళవా, అదేనా వస్తువా ఆడి బయటకెళ్ళడానికి ఇటు బయటకెళ్ళడానికి, ఆ తర్వాత వాళ్ళందరూ ఒప్పేసుకోవడానికి. అబద్ధాలు చూడండి, ఇవన్నీ ఏది ఉంటే అది ఆడి మీద దూసేయడమే. సో ఈ చెత్తంతా మన మీద రుద్దేయడు. దానికి అంబేద్కర్ గారు అంత పోరాడాల్సిన పని ఉంది. ఆయన రాసేది పుస్తకాలు ఈ కులాలు బ్రిటిష్ వాడు పెట్టాడు అని. రాజ్యాంగం రాయడానికి ఆయనతో పాటు ఏ కమిటీ అయితే కూర్చుందో వాళ్ళందరూ కలిసి రాసేద్దరు అనమాట. ఆయన ఈ కులాలు మనవి కావు, ఈ శూద్రుడిని ఇంత హీనంగా చూసినటువంటి స్థితి మంద కాదు, బ్రిటిష్ వాడు పెట్టేశాడు అని రాసేద్దరు. ఎవరు రాయలేదు, అది గాలోళ్ళు చెప్పే గాలి మాటలు అవి. అర్థమైందా మిత్రులారా? సో ఆలోచించమని ప్రాధేయపడుతున్నాం. 1969 में इंदिरा गांधी प्रधानमंत्री थीं और बाबू जगजीवन राम कांग्रेस पार्टी के अध्यक्ष थे। उनके नेतृत्व में 19 जुलाई 1969 को भारत के 14 निजी बैंकों का राष्ट्रीयकरण किया गया। उस वक्त भी कांग्रेस पार्टी का उद्देश्य एक ही था, न्याय। बैंकों के राष्ट्रीयकरण से लाखों SC/ST वर्ग के लोगों को रोजगार मिला और गरीबों को अर्थव्यवस्था में भागीदार बनाया गया। लेकिन तब भी इसी भाजपा की पेरेंट पार्टी जनसंघ ने कांग्रेस पार्टी के खिलाफ संपत्ति छीनने का झूठा प्रचार किया, अफवाह फैलाई। कहा गया कि कांग्रेस सभी की संपत्ति छीनकर गरीबों में बांट देगी। और आज भी जब कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे हिस्सेदारी न्याय की बात कर रहे हैं, सबकी भागीदारी की बात कर रहे हैं, जब वह देश की 73% आबादी को उनका हक और न्याय दिलाने की बात कर रहे हैं, तब भाजपा अपना वही पुराना राग अलाप कर जनता को गुमराह करना चाह रही है। ये जनसंघ पुत्र भाजपा की मानसिकता है। ఆలోచించాం మిత్రులారా. ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయకరణం చేయకపోతే సామాన్యులకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి లోన్లు వచ్చేవి కాదు. ఓకే, ఒక సొంతంగా ఏమన్నా వ్యాపారం చేసుకునే స్థాయిలో ఉండేవారు కాదు. ఓకే, नमस्कार। यदि आप एक दलित या आदिवासी
आदिवासी होके भाजपा को वोट करने जा रहे हैं तो मैं आपको याद दिला दूं कि आप दशमत रावत के खिलाफ और परवेश शुक्ला जैसे दरिंदों को बचाने वाली पार्टी के समर्थन में वोट करने जा रहे हैं। आप उस 9 साल के मासूम के खिलाफ वोट करने जा रहे हैं जिसका इकलौता अपराध अपने स्कूल में रखे ऊंचे जात के घड़े को हाथ लगा देना था। आप उस दलित भाई के खिलाफ वोट करने जा रहे हैं जिसने मर्सी किलिंग की मांग कर ली थी क्योंकि 40 अपर कास्ट ने 7 दलितों पे सरेआम लाठी बरसा दी थी। आप खौफ में डर में जीती सपना और उसकी मां के खिलाफ वोट करने जा रहे हैं, उनके 18 साल के मृत भाई के खिलाफ वोट करने जा रहे हैं, लेकिन आप इनके गुनहगारों के हित में वोट करने जा रहे हैं, इनके दरिंदों के समर्थन में वोट करने जा रहे हैं। आदिवासियों के संघर्ष का 0% अंदाजा न रखने वाले इस तिहाड़ी चाटुकार को खरीदने वाली सरकार के लिए वोट करने जा रहे हैं। आप यहाँ पे दलितों की पीड़ा का मजाक बनाती नेताओं की फौज को वोट करने जा रहे हैं और आप मनुस्मृति को संविधान से ऊपर मानने वाले इनके IT सेल को वोट करने जा रहे हैं। ये बाबा साहेब की संविधान को बदलेंगे, ये सावरकर को वीर बतलाने वाले बाबा साहेब के संविधान को बदलेंगे। आप खुद सोचिए कि आपको बाबा साहेब के संविधान पे रहना है या उनकी जलाई नफरत की किताब पे रहना है। तुम्हें क्या लगता है कि तुम आदिवासी और दलित राष्ट्रपति बना के जातिवाद खत्म कर दोगे? अपने अंदर की मनोवादी सोच का कुछ करो अगर हिम्मत है तो। ఆలోచించండి ప్లీజ్. సో చాలా వరకు చెప్పినట్టున్నా కదా, ఒకటి రెండు ఉంటే ఉండవచ్చు, చూద్దాం. मैं हराम हूँ, उनको इतना सबसे बड़ा ओबीसी नजर नहीं आता। अगर मेरे देश में सबसे बड़ी जाति कोई है वो एक ही है, वो जाति है गरीब। जैसे ही मैंने कहा कि देश में जाति जनगणना होना चाहिए, देश का एक्सरे होना चाहिए, दूध का दूध, पानी का पानी होना चाहिए, नरेंद्र मोदी कहते हैं हिंदुस्तान में तो कोई जात है ही नहीं, 2 ही जात है, एक अमीर है और एक गरीब है। अच्छा, अगर 2 ही जात है तो भैया आप कहाँ के ओबीसी बन गए? तो जैसे ही हमारी सरकार बनेगी जाति जनगणना हम पूरे देश में करवा देंगे। नरेंद्र मोदी घबराए हुए हैं, डर गए हैं क्योंकि जानते हैं कि इलेक्शन हाथ से जा रहा है। करेक्ट. बाय बाय మోడీ తాత, బాయ్ బాయ్. ఔరంగజేబు దగ్గరికి పోయి ఈ మనువాదుల బ్యాచ్ అంతా పోయి ఆయనకు ఉన్నవి లేనివి చెప్పి సంభాజీ మీద దురభిప్రాయం కలిగేట్లు చేసి అతన్ని తీసుకొచ్చి వీడిని చంపించారు. ఎవరు? సంభాజీని ఔరంగజేబుకు చెప్పి ఔరంగజేబును యుద్ధానికి పిలిచి అందులో సంభాజీని చంపించి ఎంత కిరాతకంగా చంపారు అంటే ఈ మొండెంతో తల పూర్తిగా వేరయ్యేట్టుగా నరికి చంపించారు. అయిపోయింది కదా. అంతటితో సంతృప్తి లేదు వీళ్లకు. ఈ బ్రాహ్మణ మనువాదులు ఏం చేశారంటే సంభాజీ తలకు ఒక కర్రను గుచ్చి మాకు వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే వారి గతి ఇలాగే ఉంటుంది అనే సంకేతం ప్రజలకు ఇవ్వాలని సంభాజీ తలకు కింద ఒక కర్ర గుచ్చి దాన్ని ఊరంతా ప్రదర్శిస్తూ విజయోత్సవాలు చేసుకున్నారు. అర్థమైందా మిత్రులారా? ఇది బాపనోళ్ళ కుట్రలు ఎన్ని రకాలు. అసలు ఛత్రపతి వాళ్ళకి ఏది ఏమంటారు, వాళ్ళని రాజ్యమే చేయనీయలే. శివాజీ కుటుంబాలను పేష్వాలే చేశారు, బాపనోడు చేసిండు రాజ్యం. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో సామాజిక శక్తుల కర్తవ్యం ఎలా ఉండాలి అనే అంశం పైన కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సుమారు 21 సంఘం 300 రెట్లు దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. సో ఆ బ్రదర్ ఏం చెప్తున్నా దళితుల మీద మనుస్మృతి మనువాదానికి ప్రతినిధిగా ఉన్నటువంటి బీజేపీని చిత్తుగా ఓడించాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. మీరు ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి ఓటు వేయాలని ఉత్తరప్రదేశ్ దేశంలోని అతిపెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్రంలో మనీషా వాల్మీకి అనేటువంటి ఒక దళిత యువతిని 4 గ్యాంగ్ రేప్ కు పాల్పడితే ఆమె 4 గంటల పాటు గ్యాంగ్ రేప్ గురైతే ఆమె నాలుక కోసేశారు, నడుములు విరిచారు. చివరికి హాస్పిటల్లో చనిపోతే శవాన్ని కూడా తమ తల్లిదండ్రులకు అప్పగించలేనటువంటి ఒక కర్కశ ప్రభుత్వం ఈ రోజు బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనేటువంటిది మనం గుర్తెరగాలి. అంతేకాదు ఇటీవలి కాలంలో మనం చూసాం, ఇటీవలి కాలంలో మణిపూర్ లో 2 ఆదివాసీ దళిత గిరిజన బిడ్డల్ని నగ్నంగా ఊరేగింపు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితిని కూడా మనం చూసాం.
బీజేపీ ప్రధానమంత్రి ఈ రోజు దేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో ఊనా పట్టణంలో 5 దళిత యువకులు పశు మాంసాన్ని వలుస్తున్నారని చెప్పేసి చితకబాది చెట్టు కట్టేసి కొట్టి కారు కట్టేసి ఈడ్చుకెళ్లినటువంటి సంఘటన మనం చూడలేదా? అదే రాష్ట్రంలో గుజరాత్ లో ప్రదీప్ రాథోడ్ అనేటువంటి ఒక దళిత యువకుడు 30,000 రూపాయలు పెట్టి గుర్రం కొనుక్కొని గుర్రం ఎక్కిండని చెప్పి గుర్రం మీదకి వెళ్ళి కింద పడేసి కొట్టి చంపలేదా? ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినాయి. దళితుల పైన మహిళల పైన దాడులు, హత్యలు, గ్యాంగ్ రేపులు వీటన్నిటిని పెంచుతున్నటువంటి సంస్కృతి బీజేపీ పాలనలో కొనసాగుతా ఉంది. ఇలాంటి బీజేపీకి ఓట్లేయమని చెప్పేసి అడగటం అంటే ఏమిటి? అంటే రాజ్యాంగాన్ని రద్దు చేసినా పర్వాలేదు, రిజర్వేషన్లను మొత్తం కూడా లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి రిజర్వేషన్లను మొత్తం లేకుండా చేసి సామాజిక న్యాయానికి సమాధి చేసినా పర్వాలేదు, దళిత బిడ్డల పైన అనేక మానభంగాలు జరిగినా పర్వాలేదు, మొత్తం ఇవాళ బీజేపీకి ఓటు వేయాలని చెప్పడం అంటే పచ్చి అవకాశవాదం. ఈ దేశాన్ని తిరిగి మనుస్మృతి కాలంలోకి పట్టకపోవాలనేటువంటి ఒక దుష్ట బుద్ధితోటి మందకృష్ణ మాదిగ మాట్లాడిండు. తన అవకాశవాద వైఖరి కోసం మాదిగల్ని బలిపెట్టేటువంటి పద్ధతి సరైన ఆలోచించండి మిత్రులారా. సో అన్న చాలా ఎగ్జాంపుల్ చెప్పిండు కదా. कभी सोचा है इस देश में गरीब कौन है? सच्चाई ये है कि इसका कोई पक्का पता ही नहीं है। ये कह दिया जाता है कि देश के 73% लोग, जिनमें दलित, आदिवासी, पिछड़े वर्ग के लोग हैं, उनमें से ज्यादातर गरीबी में जी रहे हैं। लेकिन उनमें भी कितने समाजों में लोग कैसे जी रहे हैं, कितना कमा रहे हैं, उनकी जरूरतें क्या है, यही जानने के लिए जातिगत और आर्थिक गिनती की जरूरत है। बिहार में जातिगत गिनती में पता चला है कि वहाँ की गरीब आबादी के 88% लोग दलित, आदिवासी और पिछड़े वर्ग के हैं। जी हाँ, 88%। पता है गरीब तबके की मासिक आमदनी कितनी है? పేదోళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకుంటారు అనేది అడుగుతున్నారు. 6,000 रुपए से भी कम है। इसी आय में खाना, किराना, दवाई सब सारे देश की आर्थिक और जातिगत गिनती हो तो लाखों दर्द भरी कहानियां मिलेगी। आज भी देश की 200 बड़ी कंपनियों की टॉप पोस्ट तक एक भी आदिवासी, दलित और पिछड़ा नहीं पहुंचा, जबकि 85% मजदूर पिछड़े वर्ग से हैं। गूगल सर्च कीजिए कि किसी बड़े मीडिया चैनल का सीईओ या मालिक दलित, पिछड़ा या आदिवासी है? कितने पिछड़े वर्ग के जज है? और गटर में बिना मास्क लगाए उतरने वाले वो सफाई कर्मचारी किस समाज के हैं? देश में आपको 2 हिंदुस्तान दिखेंगे, एक अरबपति वाला और एक गरीबों का हिंदुस्तान। जब तक अपने हक का पैसा उस आखिरी गरीब तक नहीं पहुंचेगा, इस देश में 2 हिंदुस्तान बने रहेंगे। पहला कदम होगा जाति जनगणना, उसके बाद आर्थिक सर्वे। भाजपा जातिगत और आर्थिक गिनती का कितना भी विरोध कर ले, पर देश के सबसे गरीब लोगों को तभी न्याय मिलेगा जब वे सही तरीके से गिने जाएंगे। जब तक जातिगत गिनती नहीं होगी, तब तक सरकार को आपके रोटी, कपड़ा और मकान की फिक्र नहीं होगी। जातिगत गिनती से ही आपकी पढ़ाई, कमाई और दवाई की सही योजना बनेगी। किसान, मजदूर और प्रवासी कामगारों, अल्पसंख्यकों की असली हालत पता चलेगी। आपके वर्ग की, समाज की समस्याओं की गिनती होगी, तभी उनका हल निकलेगा। सही आरक्षण मिलेगा, सही हिस्सेदारी मिलेगी, हक मिलेगा। जब इस देश को चलाने में देश के सबसे कमजोर समाज की आवाज सुनी और गिनी जाएगी, तभी ये देश तरक्की करेगा। इसीलिए जातिगत गिनती के लिए आज ही बोलना होगा, जी खोल कर बोलना होगा, ताकि आपकी आने वाली पीढ़ियां आपकी ही तरह बिना गिनती, बिना हक के मुश्किल के अंधेरों में दम न तोड़ दे। కాంగ్రెస్ మాత్రమే సమన్యాయం చేయగలుగుతుంది. ఓకే, సో బీజేపీ వాళ్ళ మూల సిద్ధాంతమే సమన్యాయానికి వ్యతిరేకం. సింపుల్. సో చాలా వరకు చెప్పినట్టున్నాను ఇట్లా ఇంకొకటి చెప్పినాం.
సో డన్. సో అదే మిత్రులారా, ఏమైనా కామెంట్స్ చూద్దాం. సో ఓకే, సో పెద్దగా ఏం కామెంట్స్ లేవు. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. సో సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బై.